నిర్మల్ జిల్లా భైంసాలో వినాయక నిమజ్జన శోభయాత్ర ఘనంగా జరిగింది. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష, ఎస్పీ జానకి షర్మిల సహా పలు బృందాధికారులు, సభ్యులు పూజలు నిర్వహించి యాత్రను నిర్వహించారు. శోభయాత్ర గడ్డెన వాగు ప్రాజెక్టు వరకు కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 600 మంది పోలీసులు, 150 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో వినాయక నిమజ్జన ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పర్యవేక్షించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. డీజేలు, బాణసంచా వంటివి నిషేధమని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు మాధవ్. మైనర్ పోర్టుల అభివృద్ధికి కేంద్రం త్వరలో ఒక బిల్లు తీసుకురాబోతుందని చెప్పారు. ఈ బిల్లుతో పోర్టుల నియంత్రణ, వ్యాపార అవకాశాలు మెరుగుపడి అభివృద్ధి చెందుతుందన్నారు. సత్యసాయి జిల్లా కదిరిలో కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. భర్తను కోల్పోయిన ధనలక్ష్మి తన బ్యాంకు ఖాతాలో దాచుకున్న 2,10,10,000 సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ యాదవ్ నంబర్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ అయినట్లు కదిరి సీఐ నారాయణ రెడ్డి గుర్తించారు. రాయదుర్గం అభివృద్ధికి ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు సహకరించాలని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కోరారు. అనంతపురం జిల్లాలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతమని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని చెప్పారు. సత్యసాయి జిల్లాలో ప్రతి రైతుకు యూరియా అందిస్తామని జిల్లా కలెక్టర్ చేతన్ హామీ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని సూచించారు. భూమి సారవంతం కోసం యూరియాకు బదులు సారవంతమైన ఎరువులు వాడాలని కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని ఐసీఎఫ్ఐఏ క్యాంపస్లో గంజాయి కలకలం చోటు చేసుకుంది. గంజాయి అక్రమంగా వాడుతున్న 10 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ప్రధాన నిందితుడు వర్షిత్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం కౌండిన్య నగర్ నేతాజీ యూత్ క్లబ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పలువురు నాయకులు, సోషల్ వర్కర్లు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్ను సత్కరించారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం అడాప్టే విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్ ఐఏఎన్సీ యుఎన్ఏసీ చల్లని మంచినీటి పంపిణీ యంత్రాన్ని బహుకరించింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా, కదిలిండి కుమార రామగోపాల రాజా బహదూర్, అసిస్టెంట్ కమిషనర్ భరత్ ప్రసాద్తో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో 19వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ 110 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 459 మంది లబ్ధిదారులకు 3.30 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ నేత మధునూరి మురళీ కృష్ణంరాజుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత విషయాలను రాజకీయ స్వలాభాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కోదండ రామాలయం ఆవరణలో గణపతిని 51,600,000 రూపాయల కరెన్సీ నోట్లతో లక్ష్మీ గణపతిగా అలంకరించారు. వాసవి క్లబ్, ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లు జరిగాయి. మండపాన్ని నోట్లతో అలంకరించడంతో లక్ష్మీమయమైనట్లుగా కనిపించింది. ఈ అద్భుతమైన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంగారెడ్డి జిల్లాలో కంకి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎంపీడీఓ, ఎంపీఓలను సస్పెండ్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన కార్మికులను అవమానించారని ఆరోపించారు. సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. నల్గొండలో మత్స్యశాఖ జిల్లాధికారి చరితారెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ అవినీతి అధికారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.